ఈ రోజు దేశవాళీ క్రికెట్లో ఒక చరిత్ర సృష్టించబడింది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈ రోజు జార్ఖండ్కి వచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 ఫైనల్లో హర్యానాని చిత్తు చేసి జార్ఖండ్ టీం తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. కానీ ఇక్కడ అసలు హైలైట్ ట్రోఫీ గెలవడం కాదు, మన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఆడిన ఆట అద్భుతహ అని చెప్పాలి. డబుల్ సెంచరీ సాధించినా కూడా ఇషాన్ కిషన్ని టీమిండియా నుండి పక్కన పెట్టారు. సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది అని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి నోళ్లు మోయించేలా పుణె స్టేడియం బయటపడేలా బంతులు బాదాడు. ఈ మెగా షో చూసి అటు జార్ఖండ్ ఫ్యాన్స్, ఇటు మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఫైనల్లో ఏం జరిగింది? ఆరెంజ్ ఆర్మీ ఏ లిస్టు చూసి కాలర్ ఎగరేస్తుందో చూద్దాం పదండి. టాస్ గెలిచి హర్యానా బౌలింగ్ తీసుకుంది. అదే వాళ్లు చేసిన మొదటి తప్పు. బ్యాటింగ్కి దిగిన జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్లో టాప్ క్లాస్ హిట్టింగ్తో తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోయాడు. 200 పైన స్ట్రైక్ రేట్తో 10 సిక్సర్లు 6 ఫోర్లు బాది బౌలర్లకు చుక్కలు చూపించాడు. హర్యానా బౌలర్లు ఎవరు వేసినా బాల్ మాత్రం స్టాండ్స్లోనే పడింది. 45 బంతుల్లోనే సెంచరీ కొట్టి నేను ఉన్నాను, మీకు కనపడుతోందా, వినపడుతోందా అని సెలెక్టర్లకు గట్టి మెసేజ్ ఇచ్చాడు. 49 బంతుల్లో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇషాన్కి తోడుగా కుశాగ్ర కూడా శివతాండవం చేశాడు. 28 బంతుల్లో 81 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. వీళ్ళిద్దరూ కలిసి 177 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇక చివర్లో అనుకుల్ రాయ్ 40 పరుగులతో, రాబిన్ మిన్స్ 31 పరుగులతో మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో జార్ఖండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేయగలిగింది. ఎస్ఎంఏటీ ఫైనల్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. పాపం 263 టార్గెట్ చూసేసరికి హర్యానా సగం మ్యాచ్ ఓడిపోయింది. హర్యానా జట్టు తరపున యశ్వర్ధన్ దలాల్ ఒక్కడే 53 పరుగులు చేసి కాసేపు ఫైట్ చేశాడు. కానీ మిగతా వాళ్లు మన జార్ఖండ్ బౌలర్ల దెబ్బకు పెవిలియన్కి క్యూ కట్టారు. చివరికి హర్యానా 193కి ఆలౌట్ అయింది. దీంతో జార్ఖండ్ 69 పరుగుల భారీ తేడాతో కప్పుకొట్టింది. ఇషాన్ కిషన్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలి అని అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఎస్ఎంఏటీ ట్రోఫీ మొత్తాన్ని చూసి అందరికంటే ఎక్కువ ఆనందపడేది ఎవరో తెలుసా? మన కావ్య పాప. ఎందుకంటే ఈ ఎస్ఎంఏటీ 2025 టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల లిస్టు తీస్తే టాప్ 3లో ఉన్నది మన ఎస్ఆర్హెచ్ సింహాలే కావడం విశేషం. ఆ వివరాలను పరిశీలిస్తే జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈ లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మొత్తం టోర్నీలో 517 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గానే కాకుండా ఏకంగా 33 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఫైనల్లోనే 10 సిక్సర్లు కొట్టాడంటే మనోడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ స్థానంలో 26 సిక్సర్లతో పంజాబ్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. బెంగాల్ మీద 32 బంతుల్లో సెంచరీ కొట్టినప్పుడు ఏకంగా 16 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్గా ఈ సీజన్లో 26కి పైగా సిక్సర్లు కొట్టి ఇషాన్కి గట్టి పోటీ ఇచ్చాడు. అంతేకాదు 2025 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 3వ స్థానంలో సలీల్ అరోరా ఉన్నాడు. పంజాబ్కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురించి చాలా మందికి తెలియదు గానీ జార్ఖండ్ మీద జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో సెంచరీ కొట్టి 125 పరుగులతో అజేయంగా నిలిచి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆ ఒక్క మ్యాచ్లోనే 11 సిక్సర్లు బాదాడు. మొత్తంగా ఈ సిరీస్లో 22 సిక్సర్స్తో 3వ స్థానంలో నిలిచాడు. రాబోయే ఐపీఎల్లో అభిషేక్, ఇషాన్, సలీల్ అరోరా హెడ్ క్లాస్ ఇన్ బ్యాటింగ్ చేస్తే అవతలి జట్టు బౌలర్లు హెల్మెట్లే కాదు బాడీగార్డ్లను కూడా పెట్టుకోవాలి. ఈ భీకర హిట్టర్ల దెబ్బకు ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోర్ల రికార్డులకు చిల్లులు పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా చూసిన కావ్య పాప, నా సెలక్షన్ చూసారా, బంగారం లాంటి ప్లేయర్లను పట్టుకొచ్చా, 2026 కప్పు మనదే అని సంబరపడిపోతూ ఉంటుంది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యవహారం అంతా చూసి ఐపీఎల్ 2026 ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ని చూసి మిగతా టీమ్స్ భయపడతాయా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.